గాయ్స్ ఈ బిల్లు చూస్తే లిటరల్లీ షాక్ అవుతారు. నగలు గోల్డ్ స్కీమ్‌లో కొంటే ఇంత సేవ్ అవుతుందా? ఎలా అనేది ఈ వీడియోలో చూసేయండి. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా అక్షయ తృతీయకి నేను కొన్న జ్యువెల్లరీ గోల్డ్ ఏ స్కీమ్‌లో కొన్నాను, ఎంత ఆఫర్స్ ఉన్నాయి, బిల్ డీటెయిల్స్ అండ్ నగలు వెయిట్ అండ్ అది అన్ని డీటెయిల్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అషు. ఇవాళ మనం లాస్ట్ అక్షయ తృతీయకి మనం కొన్న గోల్డ్‌ని ఎంత వెయిట్‌కి కొన్నాను, ఎంత కాస్ట్‌కి కొన్నాను, ఏ స్కీమ్స్‌లో కొన్నాను, ఎన్ని ఆఫర్స్ అప్లై చేశాను, నాకు ఎందుకు 2,00,000 సేవ్ అయ్యింది అనేది క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. బిల్ చూపిస్తాను. ఆ తర్వాత స్కీమ్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గాయ్స్. అదేవిధంగా నేను ఏ గోల్డ్ జ్యువెల్లరీని కొన్నాను అండ్ అవి ఎంత వెయిట్ ఉంది, ఎంత వేస్టేజ్ వచ్చింది, నేను ఎలా జీరో వేస్టేజ్‌కి వాటిల్ని కొనగలిగాను అనేది ఫుల్‌గా నేను ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గాయ్స్. ఇది హారాన్ని 6,00,000 వర్త్ ఉండే హారాన్ని ఎలా నేను 4,00,000 కొన్నాననేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఈ కమ్మలకొస్తే ఇవి వచ్చేసి ఫ్యాన్సీ కమ్మలనమాట. 2 స్టెప్స్ ఉండే జుంకా కమ్మలు. వీటిల్ని వరికై అని చెప్పి అంటారనమాట. వరికై డిజైన్ అని చెప్పేసి అంటారనమాట. నేనిక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి గైస్. లిటరల్లీ ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. వేసుకుంటే అసలకి ఎంత రాయల్ లుక్ వస్తుందనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా వేసుకొని చూపిస్తాను. మీరే చెప్పండి ఎలా ఉంది అని చెప్పేసి. సో, ఇవి 2 జుమ్కాస్ వచ్చేసి 10 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో, ఇవి వచ్చి నేను 20.2% వేస్టేజ్‌కి కొన్నాననమాట. ఇవి వచ్చేసి నేను కొన్నప్పుడు దీని టోటల్ వాల్యూ వచ్చేసి 1,76,000 అరౌండ్ వస్తుందనమాట. ఇది ఎలా నేనొచ్చేసి 0% వేస్టేజ్‌కి కొన్నాను అనేది ఇంక మీద మీకు వీడియోలో పోను పోను తెలుస్తుందనమాట. అదే విధంగా ఇలా స్కీమ్‌లో వేసి మనం పే చేసి కొనుక్కున్నట్లయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి గైస్. ఇదొక్కటి కాస్ట్ బెనిఫిట్ ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఇంక్రీజ్ అవుతుందనమాట. రెగ్యులర్‌గా మనం కొనుక్కునే దానికంటే కూడా వచ్చేసి ఇలా స్కీమ్‌లో కొంటే వచ్చేసి మనకు వెయిట్ ఎక్కువ వస్తుందనమాట. ఇంక పోతే ఈ నెక్లెస్ దగ్గరకొస్తే ఇది వచ్చేసి టోటల్ వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్ ఉంది. అరౌండ్ 33 గ్రామ్స్ ఉందనమాట. దీని వేస్టేజ్ కూడా వచ్చేసి 20.2 ఉందనమాట. సో, ఈ హారం పేరొచ్చేసి సావిత్రి హారం అంటారు. కైండ్ ఆఫ్ ఓల్డ్ డిజైన్ అండ్ ట్రెడిషనల్ వన్ అనమాట. ఇది మనం ఒక్కటే వచ్చేసి శారీకి కమ్మలు, ఈ నెక్లెస్ పెట్టేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఎలగెంట్ లుక్ వచ్చేస్తుందనమాట. ఈ జ్యువెల్లరీని నేను ఏదైనా సింపుల్‌గా ఉండే బర్త్‌డే ఫంక్షన్స్‌కి అండ్ వచ్చేసి ఏదైనా కానీ వచ్చేసి స్మాల్ స్మాల్ టెంపుల్‌కెళ్ళడానికి ఇలాంటి వాటికి యూజ్ చేయడానికైతే కొన్నాననమాట. మీరు పోను పోను నా వీడియోస్‌లో చూస్తారు. ఇది నేనెలా చూడండి వేసుకుంటే మంచిగా అనిపిస్తుందనమాట. ఓకే గైస్, ఇప్పుడు మెయిన్ పార్ట్ ఫైనల్ బిల్ చూద్దాం. టోటల్ అమౌంట్ ఎంత అయ్యింది, నేను ఎంత వేస్టేజ్‌కి వచ్చేసి కొన్నాను, ఎంత వేస్టేజ్ ఉన్నింది, ఎంత నేను వచ్చేసి ఆఫ్ చేసుకున్నాను, ఎలాంటి ఆఫర్స్ నేను వచ్చేసి అప్లై చేశాను అనేది ఈ బిల్‌లో తెలుస్తుంది. మేమొచ్చేసి ఫస్టు ఒకరోజు షాపింగ్‌కి వెళ్ళామనమాట 14థ్ అప్పుడు ఎస్టిమేషన్ తీసుకున్నాం. 14థే ఎందుకెళ్ళామంటే ఆ రోజు వచ్చేసి తమిళ్ న్యూ ఇయర్ అనమాట. సో, అప్పుడు ఆఫర్స్ ఉన్నాయి. ఆ ఆఫర్స్ ఏమున్నాయి, నా స్కీమ్‌కి ఎలా అప్లై అవుతాయి అని తెలుసుకునేదానికి ఆ రోజు వెళ్ళి నేను ఆఫర్స్ బాగున్నాయని చెప్పేసి జ్యువెల్లరీ కూడా సెలెక్ట్ చేసుకొని ర్యాండమ్‌గా ఒక జ్యువెల్లరీ సెలెక్ట్ చేసుకొని దాని ఎస్టిమేషన్స్ తీసుకున్నాననమాట. తీసుకునేసి ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ దగ్గర అడిగాను. నెక్స్ట్ ఏం ఆఫర్స్ ఉన్నాయి, అక్షయ తృతీయ ఆఫర్స్ ఉన్నాయి కదా! అవి ఏమున్నాయి అంటే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట. ఇంకొంచెం ప్లస్ అయ్యేలాగా చెప్పారనమాట. సో, ఒకే వీక్‌లో తమిళ్ న్యూ ఇయర్ ప్లస్ అక్షయ తృతీయ 2 ఉన్నాయి కనుక నాకు 2 ఆఫర్స్ అప్లై అయ్యి వేస్టేజ్ ఫుల్‌గా జీరో అయిపోయిందనమాట. నా స్కీము ప్లస్ వచ్చేసి 2 ఆఫర్స్ కలిపేసి నాకు జీరో అయిపోయి టోటల్ వాల్యూ వచ్చేసి నాకు 0% వేస్టేజ్ వచ్చేసి వచ్చిందనమాట. సో, నేను ఈ ఆఫర్స్ అప్లై చేయడం వల్ల నా స్కీమ్ ప్లస్ ఆఫర్స్ 2 కలిపేసి నాకు 2,00,000 సేవ్ అయిందనమాట. నా టోటల్ బిల్ వచ్చేసి 5,91,447. ఇదేనండి నేను కట్టిన స్కీమ్స్.
ఇవి వచ్చేసి 2 స్కీమ్స్ నేను కట్టాననమాట. 2 స్కీమ్స్ కట్టినప్పుడు ఆ స్కీమ్ డీటెయిల్స్ ఇక్కడ నేను ఫుల్‌గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే జిఆర్‌టీలో వచ్చేసి 11 మంత్స్ సేవింగ్ స్కీమ్ అని చెప్పేసి ఉంటుందనమాట. అది ఆ స్కీమ్‌లో మనం 2, 3 స్కీమ్స్ అక్కడుంటాయనమాట. ఒకటి వచ్చేసి మనం ఎంత పే చేస్తున్నామో అంతకి కొనుక్కునేలాగా. ఇంకోటొచ్చేసి మంత్లీ పే చేసినప్పుడు ఎంత వెయిటేజ్ వచ్చేసి గోల్డ్ ఒస్తుందో అది మనం అవైల్ చేసుకునేలాగా అనమాట. ఇంకోటొచ్చేసి వేస్టేజ్ వచ్చేసి 18% వచ్చేసి ఆఫ్. టిల్ 18% ఆఫ్ వచ్చేలాగా ఉంటుందనమాట. సో, నేను జాయిన్ అయిన స్కీమ్ వచ్చేసి వేస్టేజ్‌లో వచ్చేసి 15% టు 18% రెడ్యూస్ అయ్యేలాగా ఉండే స్కీమ్‌లో నేను జాయిన్ అయ్యాననమాట. సో, మంత్లీ వచ్చేసి నేను సమ్ అమౌంట్ పే చేశాను. ఆ పే చేసిన అమౌంట్‌కి ఒక మంత్‌కి నాకు 1 గ్రామ్ ఒస్తుంది. 2 మంత్స్‌కి వచ్చేసి ఎంతొస్తుంది? అట్లా 11 మంత్స్ వచ్చేసి గ్రామ్ వైస్ అక్యుములేట్ అయ్యి నాకు టోటల్‌గా వచ్చేసి 33 గ్రామ్స్ 32.6 గ్రామ్స్ వచ్చేసి నాకు అక్యుములేట్ అయిందనమాట. నా టోటల్ వాల్యూ నేను పే చేసిందొచ్చేసి ఒక 3,75,000 అలాగా నేను పే చేశాననమాట. వాల్యూ వైస్ చూస్తే 3,75,000 వెయిటేజ్ వైస్ చూస్తే వచ్చేసి 33 అని చెప్పేసి వచ్చిందనమాట. నేను నేను పే చేసిన దానికి ఒక హారం వెయిట్‌కొచ్చేసి ఫుల్‌గా నాకు 0% వచ్చేసి వేస్టేజ్ వచ్చిందనమాట. సో, ఈ హారం యొక్క వాల్యూ వచ్చేసి రూ. 5,91,447. కానీ నేను దానిని కేవలం 3,97,000కి పర్చేస్ చేశాననమాట. సో, నా సేవింగ్స్ వచ్చేసి ఇక్కడ 1,95,247 అనమాట. ఈ బెల్‌లో వచ్చేసి మీకు లాస్ట్‌లో పిక్చర్ పెడతాను. సో, మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఇక్కడ చూస్తే నా చేతి డబ్బులు నేను కట్టింది అనేదొచ్చేసి ఓన్లీ 22,200 కట్టాననమాట ఈ హారం కొనేదానికి. కానీ ఇవాళ రేట్‌కి మనం కొనాలి అంటే ఈ హారాన్ని 33 గ్రామ్స్‌ని కొనాలంటే 6,00,000 అయిపోతుంది గైస్. ఈ స్కీమ్‌లో జాయిన్ అవ్వడం వల్ల నేను ఓన్లీ 3,90,000కి ఈ హారాన్ని కొనగలను. అంటే 2,00,000 వచ్చేసి మనకి సేవ్ అవుతుందనమాట. అందుకే ఎప్పుడైనా కానీ ఇలాంటి స్కీమ్స్ ఏమైనా గోల్డ్ పర్చేస్ చేయాలి, సేవింగ్ స్కీమ్స్ మనం మనీని సేవ్ చేయాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు ఇలాంటి స్కీమ్స్‌లో జాయిన్ అయితే మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో, నేను ఇయర్లీ ఈ స్కీమ్ కడతాననమాట. ఈ 18% ఆఫ్ ఉండే స్కీమ్ వచ్చేసి ఎలా ఉందనేది మీరు కమెంట్‌లో చెప్పేయండి గాయ్స్. ఇకపోతే మనకి ఈ వేసినప్పుడు గిఫ్ట్స్ కూడా ఇస్తారు. ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు. మనం ఎప్పుడైతే స్కీమ్‌లో జాయిన్ అవుతామో, ఆ రోజే వాళ్ళొచ్చి గిఫ్ట్స్ ఇష్యూ చేస్తారు. మనకు కావాలంటే మనం సెలెక్ట్ చేసుకుంటే. నేనైతే అప్పుడు తీసుకోలేదు. 11 మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ మంత్ నేను క్లోజ్ చేయాలి అన్నప్పుడు నేను ఇవి చూజ్ చేసుకున్నాననమాట. ఎందుకంటే ఇంక నాకు వెయిటింగ్ పీరియడ్ కూడా లేదు కదా! అని చెప్పేసి ఫైనల్‌గా ఇవి సెలెక్ట్ ఓవరాల్‌గా ఈ సంవత్సరంలో నా ఫస్ట్ జ్యువెల్లరీ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది. సేవింగ్ స్కీమ్ కూడా వర్త్ అనిపించింది. ఫుల్ ఖుష్ అయ్యాను. ఆఫర్స్ అన్నీ అప్లై చేసి 0%కి కొన్నాను. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్‌లో చెప్పండి గైస్. ఇలాంటి స్కీమ్స్ అన్నీ యూజ్‌ఫుల్ అంటారా? ఇలాంటి స్కీమ్స్ మీరు ఏం వేశారో, ఈ సంవత్సరం మీరు ఏం జ్యువెల్లరీ పర్చేస్ చేశారో కమెంట్‌లో మాట్లాడుకుందాం. అదేవిధంగా నా జ్యువెల్లరీ ఎలా ఉంది? నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి? ఈ స్కీమ్ గురించి ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలంటే నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ షాపింగ్ అండ్ సేవింగ్ స్కీమ్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నా జ్యువెల్లరీ కలెక్షన్ చేయాలా? లేకపోతే వచ్చేసి ఈ అక్షయ తృతీయకి నేను తీసుకున్న ఈ ఫ్రీ గిఫ్ట్స్‌ని అన్బాక్సింగ్ వీడియో చేయాలా? స్కీమ్ డీటెయిల్స్ ఇన్ డెప్త్‌గా చెప్పాలా? అనేది నాకు కమెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రమ్ అషు.